హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. రొటీన్స్ అనేవి చాలా డైలీ చూపించమని అడుగుతుంటారు కదా! ఇవాళ ఎనదర్ డే రొటీన్ అనమాట. ఇవాళ మార్నింగ్ ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను. ఇది 9 చుక్కలతో అండి ముగ్గు అనేది. ఈ మధ్యకాలంలో ముగ్గులనేవి ఎక్కువగా షేర్ చేయడం లేదు కదా! సమ్మర్ కదండీ! ఇంకా వర్క్స్ అన్నీ కొంచెం ఫాస్ట్‌గా అలా చేసేసుకొని ఇంక అలా ఉండడమే చూసుకుంటున్నాననమాట. ఎందుకంటే మనకి ఎండాకాలం ఏంటంటే కొంచెం వర్క్స్ చేయాలన్నా కూడా కొంచెం చికాకుగా ఉంటుంది. ఇంకా ఈరోజైతే చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఈ ముగ్గయితే షేర్ చేశాను మీకు. ఇంకా ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. పిల్లలు ఇంకా ఇంట్లోనే కదా ఉంటున్నారు. వీళ్ళకేంటంటే కొంచెం ఎర్లీగా లేవడం అనేది కూడా అలవాటు చేశానండి. ఈ మధ్య కాలంలో అసలు టైమింగ్సే లేవనమాట వీళ్ళకి. ఎప్పుడు అంటే అప్పుడు లెగుస్తున్నారు. ఇంకా అంతా అలా ఉంటుంది కదా! సెలవులు అంటే కొంచెం వీళ్ళని ఫ్రీగా వదిలేస్తాను. అంత టైమ్ టు టైమే అన్నీ చేయాలని ఏమి ఉండదనమాట. కానీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మనం ఒక 10 డేస్ ముందు నుంచైనా వీళ్ళకి కొంచెం టైమింగ్‌కి అన్నీ చేసుకోవడం అలవాటు చేస్తే మంచిది కదా! అంటే తొందరగా నిద్ర లేవడం కానీ, కొంచెం వాళ్ళకి టైమింగ్స్ అనేవి అలవాటు చేస్తే దాని ప్రకారంగా వాళ్ళు స్కూల్స్ ఓపెన్ చేసాక కూడా ఇబ్బంది పడరు కదా అని చెప్పి ఇప్పటి నుంచి అయితే పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాను. టైంకి లేవడం, టైంకి తినడం ఇంక ఇవన్నీ అనమాట. ఇంకా వీళ్ళకైతే ఇవాళ మంచిగా ఆయిల్ పెట్టేసి జడలైతే వేస్తున్నాను. వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేయిస్తానండి వీళ్ళకి నేను. వీక్ అంతా కూడా చక్కగా ఆయిల్ పెట్టుకొని ఉంటారు హెయిర్‌కి. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం డస్టింగ్ అనేది చేస్తున్నాను. మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా కనిపించాలంటే డైలీ డస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ మనం 1 మినిట్ రూల్‌లో పెట్టుకుంటే చాలు. కొంచెం సర్ఫేసెస్ అన్ని కొంచెం నీట్‌గా క్లీన్ చేస్తే గనక మన ఇల్లు ఎప్పుడు కూడా అద్దంలా మెరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది చేయడానికి మహా అయితే ఒక 5-10 మినిట్స్ పడుతుంది డైలీ క్లీనింగ్ అనేది. పెద్ద టైం ఏం పట్టదు. డీప్ క్లీనింగ్స్ అప్పుడే కదా మనకి కొంచెం టైం పడుతుంది. అందుకే నేను ఇలా అయితే మొత్తం ఇంటి పని అంతా అయిన తర్వాత ఇలా సర్ఫేసెస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈ మ్యాట్స్ అనేవి నేను 10 డేస్‌కి అలా మారుస్తూ ఉంటాను కదా! అలా అప్పుడనమాట. ఇంకిక్కడ డైనింగ్ కూడా అంతే. ఇక్కడ మొత్తం డైనింగ్ అంతా ఒకసారి తీసి క్లీన్ చేస్తున్నాను. వీటి మీద ఏమీ పెట్టరని కాదండి. అన్నీ పెడుతూ ఉంటారు. అన్నింటి మీద ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఎక్కడివక్కడ తిరిగి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. లేదా మా వాళ్ళైనా సరే ఎక్కడివక్కడ తీసి పెట్టేయండమ్మా అంటే ఎక్కడివక్కడ పెట్టేస్తారనమాట. అది వాళ్ళకి ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే కొంచెం తీసిన వస్తువు తీసిన చోట పెట్టడం అనేది చాలా మంచిది కదా! అప్పుడు ఇల్లు అనేది కూడా నీట్‌గా ఉంటుంది. నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న అది ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉంటుందండి, మీది ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది అని అంటారు. మనం ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకుంటే గనుక ఇల్లు ఎప్పుడు నీట్‌గానే ఉంటుందండి. ఇంకా ఇక్కడ నా డస్టింగ్ అయితే అయిపోయింది. అయితే నిన్న నేను ఈ బ్రాస్ ఐడల్స్ అన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేశాననమాట. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్‌లో మీకు ఒక 2-3 మంత్స్‌కి అలా క్లీన్ చేస్తానండి ఇవి. అంటే వాడేదేమి ఉండదు కదా! డెకార్‌గా యూజ్ చేసేవే కదా! అందుకని అయితే నేను ఇవన్నీ క్లీనింగ్ పెట్టాను. మంచిగా డ్రై అయిపోయినాయి. ఇంకా ఇవాళ ఏంటంటే మళ్ళీ అన్నీ ఎక్కడివక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను. చూసారు కదా! నా చిన్ని కృష్ణుడనమాట. ఎంత అందంగా ఉంటదో అసలు ఈ ఐడియాలో అయితే. చాలామందే అడిగారు. ఇది లింక్ షేర్ చేయమని చెప్పి చాలామందికి షేర్ చేసి ఉన్నాను కూడా. లివింగ్ రూమ్ అంతా డస్టింగ్ చేశాను కదా! ఇంకా బెడ్‌షీట్స్ అవి కూడా చేంజ్ చేశానండి. వీక్‌కి ఒకసారి నేను ప్రతి రూమ్‌లోనూ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా అయిపోయింది ఇక్కడ వర్క్ అయితే.
సెంటర్ టేబుల్ మీద వేసిన మ్యాట్ అయితే డిఐవే చేశాను. మీకు పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అది నేనే చేశాను కదా, మంచి లుక్ అయితే ఉందండి. అది మిషన్ వాష్ వేసినా కూడా పోలేదు. అలాగే పిల్లో కవర్స్ కూడా నేను డిఐవే చేశాను. అది మిర్రర్స్ పెయింట్ ఇవన్నీ కూడా, అవి కూడా మిషన్లో హ్యాండ్ వాష్ పెట్టాను. ఏమీ పాడవలేదు. మీకు చూపించాను కదా మిర్రర్, ఇప్పుడు అసలు ఒక్కటి కూడా ఊడలేదనమాట. అంత నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి అవి. ఇంకా తర్వాత ఇంకోటి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మాకు. వర్షం పడింది ఎందుకో తెలియదు కానీ వర్షాలు అయితే పడ్డాయి. నైట్ ఎక్కువ పడుతున్నాయి, మార్నింగ్ అంతా ఒక్కబోసేస్తుంది. ఈరోజు ఏంటంటే మార్నింగ్ కూడా కొంచెం పడిందనమాట. తర్వాత ఈ పాదు చూసారా, దీనికి ఇదే వచ్చిందండి. ఇదేం పాదో తెలీదు. సరే అని చెప్పి నేను ఈ కుండీ తీసుకొచ్చి ఒక పక్కకు పెట్టాను అనమాట. అంటే సపోర్ట్గా ఉంటే బాగా పాకుతుంది కదా పాదు అని చెప్పి అదొకటి అక్కడ పెట్టాను. ఆ పాదు ఇంట్లో కానీ దాని అంతటా అదే వచ్చింది పూల మొక్కలో. నేనైతే చాలాసేపు ఉన్నాను వర్షాన్ని చూస్తూ. ఎంత బాగా అనిపించింది అంటే చల్లగా అనిపించింది అనమాట. ఇంత వేడి ఎండల మధ్యన ఏంటంటే ఇలాంటి వర్షాలు మనకి కొంచెం చల్లదనంగా బాగుంటుంది కదా. ఇంకా దాని తర్వాత ఇంకా కిందకి వచ్చేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశానండి కిచెన్లో. అయితే నిన్న నేను నైట్ ఇలా మినపప్పు అది నానపెట్టాను అనమాట. దోశలు అడిగారు మా వాళ్ళు. బియ్యంతో ఈసారి మల్టీ గ్రెయిన్స్తో కాదు, అదే మిల్లెట్స్తో కాదు. అందుకని బియ్యంతో చేశాను ఈ దోశలు అనేవి. ఎప్పుడు కూడా పొట్టు ఉన్న పప్పే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా మరి బిజీగా తొందరగా చేయాలంటే అప్పుడు గుండు పప్పు యూజ్ చేస్తాను. ఆ పొట్టుపప్పు కూడా కొంచెం పొట్టు ఉంచితే మంచిదండి మనకి. అది పొట్టుతో తింటేనే మంచిదని అంటారు. అందుకే కొంచెమైనా అలా ఉంచుతాను. ఇంకా ఇది నేను మిక్సీ అయితే పట్టేశాను అనమాట. ఇలా మిక్సీ చేసిన వెంటనే లేదంటే గ్రైండర్ వేసిన వెంటనే నేను తీసేసినప్పుడు ఇలా ఒక్కసారి వైప్ చేసి పెట్టేస్తానండి. అంటే ఏమన్నా పిండి అది తుల్లినా చేసినా మళ్ళీ అది డ్రై అయిపోయి అదంతా మెస్సీ అయిపోయే కన్నా మనం ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుని ఒక్కసారి అలా వైప్ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా. అంటే మిక్సీ కానీ లేదంటే ఇలా గ్రైండర్స్ కానీ కెటిల్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట. ఇంకా దీని తర్వాత నేను ఇక్కడ ఇవాళ చల్లగా ఉంది కదా, అందుకనే చపాతీ చేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి నిన్న నేను చూపించాను కదా మీకు పిండి మల్టీగ్రెయిన్ ఇంట్లోనే ఆడిస్తున్నానని చెప్పి, దాంట్లో ఓట్స్ అనేవి ఒక సోల్ అనేది యాడ్ చేసి ఇలా పిండి ఆడించానండి. సజ్జలు ఎక్కువ కలుపుతాం కాబట్టి మనకంత గోధుమ పిండి కలిపినప్పుడు వచ్చే సాగుతుంది కదా, అలా మనకి ఇది రాదు. కానీ ఇలా అయితే కలుపుకోవచ్చు, బాగానే ఉంటుంది. అయితే ఓట్స్ కలపాలండి. నన్ను ఒకసారి కామెంట్ చేశారు మెత్తగా రావాలంటే ఎలా అండి మల్టీగ్రెయిన్ పిండి ఇంట్లో ఆడిస్తే కనుక. ఓట్స్ కలిపితే కనుక కొంచెం మనకి సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అనేవి. ఇంకా నేను పిండి అయితే తడిపి పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా దీని తర్వాత ఇక్కడ వంకాయలు అనేవి కట్ చేస్తున్నాను. వంకాయ అనేది కొంచెం ఫ్రై చేస్తాను. అలాగే చోలే కర్రీ కూడా చేద్దామని అనుకున్నాను. వంకాయలు అనేవి చాలా లేతగా ఉన్నాయన్నమాట. ఇంకా కర్రీ చేయవలసింది అనిపించింది. వంకాయ మామిడికాయ కూడా చాలా బాగుంటుంది. మన తోటకూర పప్పు చూపించినప్పుడు తోటకూర మామిడికాయ బాగుంటుందని కామెంట్ చేశారు మన వాళ్ళు. ట్రై చేస్తాను నేను తప్పకుండా అది కూడా. ఇదైతే ఇవాడైతే నేను ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రైలోకి ఏంటంటే నేను పల్లీలు నువ్వులు పొడి వేస్తాను. అందుకే పల్లీలు అయితే ఒక పక్కన కోస్తూనే రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ వంకాయలు కట్ చేసిన తర్వాత పసుపు అల్లం యాడ్ చేసి ఆయిల్లో ఈ వంకాయలు అనేవి యాడ్ చేశాను. ఇవి బాగా మగ్గిన తర్వాత నేను ఈ పల్లీలు కొంచెం ఎండుమిర్చి అలాగే నువ్వులు వేసి పొడికి చేసి రెడీ ఉంచుతాను అనమాట. ఈలోపు నేను మళ్ళీ శనగల కూరకి ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఒకదాని వెంట ఒకటి మనం చేసుకుంటే కనుక టైం సేవ్ అవుతుంది, కుకింగ్ కూడా ఫాస్ట్గా అవుతుందండి. ఇంకా ఇక్కడ కట్ చేయడం అయింది కదా, ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. కొంచెం బిర్యానీ సామాన్లు అంటే కొంచెం వేసి యాలక్కాయ దాల్చిన చెక్క షాజీరు ఇవన్నీ వేసి తర్వాత ఆనియన్స్ అనేది వేసానండి. నేను చాలా ఫాస్ట్గా వండుతాను ఈ కర్రీ అయితే, చాలా బాగుంటుంది కూడా. ఇంక ఇక్కడ ఇవి చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టేస్తున్నానండి పొడికి వంకాయ కూరలోకి. ఇంక ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. దీని తర్వాత ఏంటంటే కొంచెం టమాటాలు అనేవి పేస్ట్ చేసి ఇలా వేసానండి. ఒక 3 టమాటాలు తీసుకున్నాను.
అన్నీ కూడా స్పైస్ పౌడర్స్తోనే ఈ కర్రీ అనేది అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, జీల పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే కొంచెం చోలే మసాలా అనేది కూడా యాడ్ చేశాను. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఈ కాబూలి శనగలు అనేవి వేసేసి కలిపేసి బాగా మసాలా పట్టేలాగా అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను. అది కూడా శనగలు ఉడకబెట్టిన వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత నేను చేస్తానన్నమాట. ఇంక ఈ లోపు అక్కడ వంకాయ అవుతుంది కదా, అది కూడా పొడి వేసేసి కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసి అది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈలోపు నేను ప్యాన్ వేరే స్టవ్ మీదకి మార్చి ఇక్కడ నేను పుల్కాలు కూడా చేసేస్తున్నాను. పుల్కా కాదు, చపాతీ చేస్తున్నానండి రోజు. ఇంకా ఒకదాని వెంట ఒకటి చేస్తాను కాబట్టి ఇక్కడ నాకు వంట అయితే అయిపోయింది. రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను. ఇంకా మనకి రెగ్యులర్గా ఉండే వర్క్స్ ఇవి. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ ప్రిపేర్ చేయడం, డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసేవి. కానీ మనం విసిగిపోకుండా మనం రోజు కూడా చెయ్యాలి కాబట్టి ఈజీ వేలో చేసేది మనం చూసుకుంటే కనుక మనకు అంత విసుగు అనిపించదు, బోర్ అనిపించదు, రోజు వండాలని కూడా అనిపించదు. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేను చోలే చూశారు కదా, కొంచెం మ్యాష్ చేశానండి. ఇది కొంతమంది మిక్సీ చేసి వేస్తారు కొన్ని శనగలు అనేవి, అలా కాకుండా నేను ఇలా మ్యాషర్తో కొన్ని మ్యాష్ చేస్తాను, గ్రేవీ బాగుంటుందని. దీని తర్వాత కసూరి మేతి యాడ్ చేసి ఇంకా లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసి దించేయడమే. చాలా ఫాస్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇవాళ లంచ్ అయితే ఇది అనమాట. కొంచెం కర్డ్ రైస్ కూడా పెట్టానండి. చూసారు కదా, ఇవాళ నా సింపుల్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.